డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ మనకి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ కావడం జరిగింది. మెయిన్గా మీరైతే వెబ్ ఆప్షన్లు పెట్టే ముందు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవేంటి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కొత్తగా 5 కాలేజీలు అయితే యాడ్ చేశారు. ఎవరైతే ఈ కాలేజీకి పెట్టుకుందాం అనుకుంటున్నారో పెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ టిప్ ఏంటంటే చాలామంది ర్యాంక్ ఎక్కువ వచ్చినా సరే, ఉదాహరణగా 40,000 లేదంటే 30,000 అలా ఎంసెట్ ర్యాంక్ ఉన్న విద్యార్థులు కూడా ఓన్లీ టాప్ కాలేజీలు మాత్రమే కావాలి అని ఆ ఆప్షన్ పెట్టయితే కూర్చుంటారన్నమాట. ఆ ఆప్షన్లకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? 4,000, 5,000 ఇలా మంచి ర్యాంక్ అండ్ అలాగే క్యాస్ట్ పరంగా ఉంటే మనకి సీట్ వస్తుంది, లేదంటే రాదు. చాలామంది సెకండ్ ఫేజ్లో కూడా ఇది తప్పు చేశారు. నాకు అదే కాలేజ్లో సీట్ రావాలి, టాప్ కాలేజ్లో సీట్ రావాలి అని అనుకుని పెడతారు. కానీ మనకి ర్యాంక్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అది మ్యాచ్ కాక మనకి సీట్ అయితే రాదన్నమాట. సో ఈ తప్పులు అయితే చేయొద్దు. మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు చూస్తున్నారు కదా. ఈ డేటా అయితే రావడం జరిగింది. కాలేజ్ ప్రకారంగా మీ క్యాస్ట్ ప్రకారంగా మీరు అనుకున్న కాలేజీలు ఏంటి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. చాలామంది 4 లేదంటే 3 అలా పెట్టి వదిలేస్తారు. ఇదే మనకి ఫైనల్ ఫేజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టండి. అది కూడా మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. కొత్త కాలేజ్ కూడా మనకైతే యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ కాని విద్యార్థులు కూడా లిస్ట్ డేటా అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో అన్ఫిల్డ్ సీట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ చూసుకోండి. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దాన్ని బట్టి మీ ర్యాంక్ అండ్ అలాగే క్యాస్ట్ బట్టి క్రాస్ చెక్ చేసుకొని ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి అన్నమాట. మీ ర్యాంక్ 30,000 వచ్చిందనుకోండి, 30,000లో వచ్చిన కాలేజీలు ఏంటి, 35,000లో వచ్చిన కాలేజీలు ఏంటి, 40K లోపు ఉండే కాలేజీలు ఏంటి, ఇలా వెరిఫై చేసుకొని రాసుకోండి. అది కూడా కొంచెం మంచి కాలేజ్ అయితే ఉండాలన్నమాట. ఉదాహరణగా 20,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, 20,000 లోపు ఉన్న కాలేజీలు ఏంటి, 25 లోపు ఉన్న కాలేజీలు ఏంటి అన్నీ వెరిఫై చేసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అండ్ అలాగే చాలామంది కాలేజ్ కోడ్ అయితే చూసుకోకుండా ఏదో కాలేజ్ అయితే పెట్టేస్తారు. కాలేజ్ కోడ్ కూడా వెరిఫై అయితే చేసుకోండి. క్లియర్ కట్గా మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. టాప్ కాలేజీలు మాత్రమే పెట్టద్దు. ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ వచ్చుతుంటుందో వాళ్ళసరికి టాప్ కాలేజ్ మాత్రమే పెట్టకండి. కొంచెం మంచి కాలేజ్ ఉండేలా చూసుకోండి. టాప్ కాలేజీలు రావాలంటే మీకు ర్యాంక్ కూడా వచ్చి ఉండాలి. చాలామంది ర్యాంక్ సరిగ్గా రాకుంటారు, కానీ టాప్ కాలేజీలు పెడతారు. అలా మీకు సీట్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదే ఆఖరి ఫేజు. మీరు క్లియర్ రేట్గా జాగ్రత్తగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. మళ్ళీ ఫర్దర్ ఇంకో ఫేజ్ అయితే ఉండదు, అందుకు చెప్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఆప్షన్ పెట్టండి. ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ వచ్చి ఉంటుందో వాళ్ళు టాప్ కాలేజ్ అయితే పెట్టద్దు. మెయిన్గా మీరు చూడాల్సింది ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంటు, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంటు మనకి ఒక ఐడియా రావడం జరుగుతుంది. మన ర్యాంక్ అండ్ అలాగే మన ర్యాంక్ దరిదాపుల్లో ఎవరెవరికి క్యాస్ట్ పరంగా మన అనుకున్న కాలేజ్ పరంగా సీట్ వచ్చిందని. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్లో ఎంతమంది జాయిన్ కాలేదు ఆ కాలేజ్ లిస్ట్ అయితే రావడం జరిగిందన్నమాట. డేటా రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో అది వేకెన్సీ, ఖాళీ సీట్ అని అర్థం. కాబట్టి అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. కొంచెం ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి. నచ్చనివి కాలేజీలు అయితే వద్దు. ఓన్లీ మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే ఆప్షన్లు పెట్టడానికి అవకాశం అయితే చూసుకోండి అన్నమాట. ఎందుకంటే మన బ్యాడ్ లక్ బట్టి మనకు నచ్చింది వస్తే మళ్ళీ మనం ఇబ్బంది అయితే పడతాం. అందుకు చెప్తున్నా, కొంచెం ఎన్నో ఒకసారి వెరిఫై చేసుకొని జాగ్రత్తగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. బెస్ట్ మీరైతే ఇవ్వండి అన్నమాట థర్డ్ ఫేజ్ సంబంధించి. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి.